ఇండియా, అమెరికా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుంది. చర్చలు ఫినిషింగ్ టచ్లో ఉన్నాయి. రెండు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుత 190 బిలియన్ల నుండి 2030 నాటికి భారీ 500 బిలియన్లకు తీసుకెళ్లడం లక్ష్యంగా చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఈ టాస్క్ కు మిషన్ 500 అని పేరు పెట్టారు. అంటే రెండు దేశాల మధ్య వ్యాపారం సుమారుగా 43 లక్షల కోట్లన్నమాట. భారతదేశ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో ఇటీవల జరిగిన సమావేశం తర్వాత అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా అత్యంత అసాధారణ ఆర్థిక వ్యవస్థలలో ఒకటని, ఇక్కడ ఏదైనా సాధ్యమేనని చెప్పారు. ప్రజల సంకల్పం వల్లే ఇండియా దూసుకుపోతుందన్నారు. వ్యాపార రంగంలో భారతీయులు ఎంతో శ్రద్ధ వహిస్తారన్నారు. కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు కుటుంబాలను అత్యున్నతంగా తీర్చిదిద్దుతారన్నారు. దేశంలోని మెజారిటీ జనాభా ఏదో సాధించారని తప్పిస్తుందన్నారు. జనాభాలోని ఉత్సాహం, ఆశయం భారత ఆర్థిక వ్యవస్థ ఎల్లప్పుడూ అభివృద్ధి చెందేలా చేస్తుందన్నారు. ప్రపంచంలోని పలు దేశాలు అసలు చేయలేని పనులను ఇండియా సునాయాసంగా చేస్తుందన్నారు. ఇక ఇండియా, అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి చేరువయ్యాయి. త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందని అమెరికా మంత్రి హోవర్డ్ లుట్నిక్ తెలిపారు. త్వరలో ఒక ఒప్పందాన్ని చూస్తారన్నారు. రెండు దేశాలకు బెనిఫిట్ కలిగే అంశాలను ఇప్పటికే గుర్తించి చర్చలు జరుపుతున్నామన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు, అడ్డంకులపైన ఇరు దేశాలు త్వరలోనే ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒప్పందాలు చాలా ఏళ్లుగా జరుగుతున్నప్పటికీ ఈ ఒప్పందం భారతదేశానికి గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తున్నారు. ఇండియా ఒప్పందంతో అమెరికా మార్కెట్లో ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా లబ్ధి కలుగుతుంది. ప్రస్తుతం 4 బిలియన్ల విలువైన భారతదేశ వ్యవసాయ ఎగుమతులకు మంచి అవకాశం లభించనుంది. మిషన్ 500ను వాటాదారులు కేవలం వాణిజ్య ఒప్పందం కంటే ఎక్కువగా చూస్తున్నారు. పెట్టుబడిదారులు మూలధన తరలింపును సులభతరం చేయడానికి ద్వైపాక్షిక పెట్టుబడులకు ఇది వెసులుబాటు కలిగిస్తుంది. పెట్టుబడుల ప్రవాహం అమెరికన్ మార్కెట్లలో భారతీయ వ్యాపారాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఇంజనీరింగ్ వంటి రంగాల నుండి వస్తువులతో అమెరికా ప్రయోజనం కలుగుతుంది. తాజా ఒప్పందం పాదరక్షలు, దుస్తులు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ వృద్ధికి నిజమైన అవకాశం ఉంటుంది. భారతీయ వినియోగదారులకు ఈ ఒప్పందం హై ఎండ్ ఫ్యాషన్ బ్రాండ్లతో సహా అమెరికన్ ఉత్పత్తులను మరింత సరసమైన ధరలకు అందించడానికి అనుమతిస్తుంది. సుంకం కోతలు అనేక అమెరికన్ ఎఫ్ఎంసీజీ వస్తువులకు చౌకగా లభించేందుకు అవకాశం ఇస్తుంది. ఇందులో డానోన్, ల్యాండ్వో, లేక్స్ వంటి బ్రాండ్ల నుండి పాల ఉత్పత్తులు ఉన్నాయి. అమెరికా ఓల్కోబేవ్ పరిశ్రమ కూడా గణనీయంగా లాభపడుతుంది. జాక్ డేనియల్స్, జిమ్ భీమ్ వంటి బోర్టన్ విస్కీ బ్రాండ్లు ఈ భారత మార్కెట్లో ధరలను తగ్గించుకుంటాయి. ఈ ఒప్పందం ఫలితమైతే ఇండియా, అమెరికా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. చైనా సుంకాలు ఎక్కువగా ఉండటం వలన పెట్టుబడిదారుల సెంటిమెంట్ ప్రపంచ వ్యాపారాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఇండియా, అమెరికాకు కలిసి రానుంది. వాణిజ్య ఒప్పందం విస్తృత దృక్పథం సానుకూలంగానే ఉన్నప్పటికీ భారతీయ విధాన రూపకర్తలకు ఆందోళనలు అలాగే ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు, డేటా సవాల్గా మిగిలింది. దీనికి కారణం అమెరికాలో ప్రస్తుత రాజకీయ వాతావరణం. యూకేతో కీలకమైన వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాక భారతదేశం ఇప్పుడు అమెరికా, యూరోపియన్ యూనియన్ రెండింటితో వాణిజ్య ఒప్పందాలను కలిగి ఉండడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇండియాకు ఇవి రెండు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. గత వారం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో పురోగతి సాధించామన్న వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈయూతో చర్చలు వేగంగా జరుగుతున్నాయన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ప్రస్తుత సమస్యలకు పరిష్కారంగా ఆర్థిక రంగ నిపుణులు చూస్తున్నారు.